హాయ్ అండి. వెల్కమ్ టు మై రూమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో కాదు ఫ్రెండ్స్, ముందు ఒక 3-4 డేస్ క్రితం తీసిన వీడియో అనమాట. నేను ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇది ఉంది అని చెప్పేసి మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు శ్రావణ్ కూడా వచ్చింది. ఇంకా శ్రావణి వచ్చి మిషన్లో ఒక పెద్ద పని పెట్టి కూర్చుందనమాట. ఏంటి అంటే బాబిన్లో ప్రెస్ చేస్తాం కదా, ఇంకా అది ఇరగొట్టేసింది. ఇంకా ఆ రోజు మిషన్ మొత్తం నడవకుండా అయిపోయిందనమాట. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, నేను వంట చేస్తున్నాను కదా, నువ్వు నా మిషన్ పైన కుట్టమని చెప్తే ఇంకా నా మిషన్ పైన తను కుడుతూ అన్నీ ఆ రోజు ఫ్రాక్ కుట్టింది అనుకుంటా. ఇంకా తన పని తను చేసుకుంటూ ఉంటే మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నన్ను కిచెన్లోకి వచ్చి అడుగుతూ ఉంటే ఇంకా తనకి చెప్తూ ఇంకా నేను వంట అయితే చేశాను. ఆ రోజు ఏంటి అంటే తోటకూర పప్పు చేశాను అనమాట. ఇంకా నేను వంట చేస్తూ ఇంకా ఇలా ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా రోజు అయితే గడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టైలరింగ్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, పిల్లలు చూసుకోవడం. ఇంకా వాటర్ అయితే అస్సలు మొన్నటి వరకు రాలేవి. ఇప్పుడు నల్లు వస్తుంది, మా మోటార్ అనేది పాడైపోయింది అనమాట. ఇంకా దాన్ని చేయించిన తర్వాత ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. అరే ఈ 3-4 రోజుల నుంచి కొంచెం కష్టం తప్పింది అని, ఇంకా ఈ రోజుతో కష్టం పోతుంది అని అనుకునేసరికి మళ్ళీ పీసు దగ్గర వైర్ అనేది పోయిందనమాట. ఇంకా వైరు మనకు చేయడానికి రాదు కాబట్టి వాళ్ళకి చెప్తే ఈరోజు రేపు అంటున్నారు. ఈరోజు అయితే వచ్చి చేస్తామని చెప్పారు. చూడాలి ఇంకా అంతలోపు ఈ వీడియో అయితే మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జీవితంలో ఒక ఆడదానికి ఎన్నో ఎదురు దెబ్బలు తలిగి ఎన్నో జీవితంలో ఎదుర్కొని ముందుకు వస్తూ ఉన్నా కూడా ఎన్నో ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. వచ్చే క్రమంలో ఇలా అంటే భార్య భర్తను మిస్ అవ్వడం అనేది ఒక షాకింగ్ న్యూస్ లాంటిది ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇంకొకరు అంటే మా మరిది చనిపోయారనమాట. ఇంకా తనకి ఏంటి అంటే చిన్న పిల్లలు ఉన్నారు. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఇంట్లో బయట సొసైటీలో బ్రతకాలి అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నేను షాప్ పెట్టుకొని ఇంకా నా ఇంట్లో విషయాలు ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరం షేర్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకు గడుపుతూ వచ్చాము. కానీ ఏమీ తెలియని వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఒక్కోసారి. కానీ దేవుడు ఇలాంటి రాతలు ఎలా రాస్తాడో, ఎలా ఈ రుణానుబంధం పెడతాడో తెలియదు ఫ్రెండ్స్. కానీ ఈ రుణానుబంధం అనేది ఒక మానసిక క్షోభనైతే మిగిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆడది ఒంటరిగా ఉంటే పక్కన వాళ్ళ చూపులు అలాగుంటాయి, మాట్లాడే విధానం అలాగుంటుంది. సొసైటీలో బ్రతకాలి అంటే కూడా చాలా రకాలుగా కష్టాలు అయితే ఉంటాయి. నాకైతే అంత కష్టమైతే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. ఒకరి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉండదన్నమాట. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. ఈరోజు నేను ఏం పని చేస్తున్నాను, రేపు నా పిల్లల ఫ్యూచర్ ఏంది, ఇదే ఆలోచిస్తూ నా జీవితాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాను. మానసికంగా ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాను. ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫేస్ చేయకుండా మాటలు మాట్లాడే వరకు ఎవరికీ అర్థం కాదనమాట. కానీ నేనైతే ఒక విషయం చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒక ఆడది సొసైటీలో బ్రతకాలి అంటే చాలా కష్టం. కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళకేం ట్రగుల్స్ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ప్రతిదాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్. ఎందుకంటే
కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల ఉండదు. నేను ప్రతిసారి మీ అందరికీ చెప్తూ ఉంటాను. అన్నీ సోషల్ మీడియాలో మనం చెప్పుకోలేమన్నమాట. ఇలా ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇంకా తప్పదు అన్నట్టుగా నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. చేస్తే ఏంటి అంటే కొంచెం నా జీవితం కూడా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఒంటరిగా ప్రయాణం అనేది ఎంత కష్టమో అనేది అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా కష్టమైన జీవితం అంటే ఇదే ఫ్రెండ్స్. అర్థం కాని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అది ముందుకు తీసుకెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. జీవితంలో ఎన్నో ట్రగుల్స్, ఇంకా ప్రశాంతంగా ఉందాము అనేసరికి ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం కూడా చాలా అంటే చాలా కష్టం అనమాట. మనసును బండరాయిలాగా చేసుకోవాలి అన్నా కూడా చాలా అంటే చాలా గుండె ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. అది చెప్తే అర్థం కాదనమాట, ఫేస్ చేసేటోళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తూ ఉన్నా కూడా ఇంకా మనని అనేవాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు. ప్రతిదాన్ని మనం మనసుకు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ధైర్యంగా ఉండమని మనం ఎంత చెప్పినా కూడా ఆ బాధ, ఆ పెయిన్ అనేది ఎవరికీ అర్థం కాదు. అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఒక లేడీ వీడియోస్ పెట్టినా, ఏదైనా పని చేసినా కనీసం సపోర్ట్ చేయడం అన్నా నేర్చుకోండి. ఎందుకంటే ఎవ్వరు కారు ఫ్రెండ్స్. డబ్బు ఒక్కటే మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. డబ్బు లేకపోతే మనిషి జీవితం అనేది మనం ఎలా బ్రతికినా కూడా కష్టంగానే మారుతుందన్నమాట. ఇప్పుడు ఒంటరిగా ప్రయాణం అంటే ఇంకా డబ్బు లేకుండా పిల్లల జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే కూడా చాలా అంటే చాలా కష్టమైన పని. ఇంకా ఇద్దరు ఉంటే ఏంటి అంటే ఏ కష్టమైనా చేసుకొని ఒకరి ఇష్టాలు ఒకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ డబ్బు లేకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తూ బయట ప్రపంచంలో తిరిగినా కష్టమే, మనం ఎలా ఉన్నా కష్టమే అన్నమాట. అందుకే ఇంకా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఈ వీడియోల రూపంగా నన్ను నేను బయటకు తెచ్చుకుంటూ ఉన్నాను అన్నమాట. ఈ సోషల్ మీడియాల వల్ల నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను అనే విషయం నాకు తెలుసు. ఇంకా అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంది అనుకోండి, ఖచ్చితంగా కొంచెం మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. నచ్చని వాళ్ళు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. దాన్ని నేనేం తీసుకోను. కానీ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఇంకా 4 రాళ్ళు మీదెత్తేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. నేను అలాంటి వాళ్ళకు చెప్తూ ఉన్నాను అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఆడవాళ్ళు ఉన్నా సపోర్ట్ చేయండి, కానీ బాధ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీగా లైఫ్ అయితే ఉండదు. మీరు అనుకోవచ్చు బాధ పెట్టేస్తే సరిపోతుంది, మనం హ్యాపీగా ఆ రోజు మనం ఉండగలుగుతారు. కానీ ఎదుటి మనిషిని బాధ పెట్టిన కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మన మాట ఎదుటి మనిషిని సంతోష పెట్టాలి, కానీ బాధ పెట్టకూడదన్నమాట. అందుకే ధైర్యంగా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట. మీ అందరి సపోర్ట్ నాకు లభించింది అనుకోండి. నేను వీడియోస్ చేసినందుకు కనీసం నాకు ఇన్కమ్ వస్తే ఆ విధంగా అయినా నేను గెలిచినట్టు అవుతుంది అనేది నా ఆలోచన. అందుకోసం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోస్ వల్ల కూడా చాలామంది చాలా విధాలుగా ఎన్నో మాటలు ఎన్ని అన్నా కూడా నేను మనీ కోసమే ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే, మనీ అనేది చాలా అంటే చాలా విలువైనది ఫ్రెండ్స్. మనని
కాపాడేది, మనని ముందుకు నడిపించేది మనీ ఒక్కటే. మిగతా ఎంతమంది మనతో ఉన్నా ఒక్కరోజు 2 రోజులు పెడతారు, తిరిగి 3వ రోజు అంటారు. తర్వాత ఆ మాటలు భరించడం, తీసుకోవడం చాలా కష్టమైన పని అన్నమాట. ఎందుకంటే మన బాధ్యతలు మనకు ఎలా ఉంటాయో పక్కన వాళ్ళకు కూడా అలాగే బాధ్యతలు ఉంటాయి. మనం అలా అడగడం కూడా తప్పు అనేది నా ఆలోచన. నాకు ముందు నుంచి ఒకరి నుంచి తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా నాది అన్నట్టుగా నేను పే చేస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతోనే ఈ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే టైలరింగ్ చేయడం జరుగుతుంది. నా 2 పిల్లల బాధ్యత నేను మాత్రమే తీసుకోవాలన్న నా ఈ పోరాటంలో మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు అనుకోండి. ఇంకా మీ అందరి ప్రేమనన్నా నాకు లభించింది అనే ఒక ధైర్యం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే